నేడు దేశవ్యాప్తంగా జనగణన తొలి దశ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 30 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానికంగా ప్రకటించిన తేదీల వారీగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 33 ప్రశ్నల ఆధారంగా ప్రజల ఇళ్ల స్థితిగతులు, ఇంటి పరిస్థితులు, సౌకర్యాలు, చరాస్తుల వివరాలు నమోదు చేస్తారు. తొలిసారి డిజిటల్ రూపంలో వివరాలు సేకరిస్తారు. దేశవ్యాప్తంగా జనగణన తొలి దశకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు తొలి దశ జనగణన జరగనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానికంగా ప్రకటించిన తేదీల వారీగా నెల రోజుల పాటు జరుగుతుంది. ఇందులో 33 ప్రశ్నల ఆధారంగా ప్రజల ఇళ్ల స్థితిగతులు, ఇంట్లోని వారి పరిస్థితులు, వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, చరాస్తుల వివరాలు అడిగి నమోదు చేస్తారు. పౌరులు చెప్పిన వివరాలను ఎన్యూమరేటర్లు యథాతథంగా నమోదు చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మే 1 నుంచి 30 వరకు, తెలంగాణలో అదే నెల 11 నుంచి జూన్ 9 వరకు గృహగణన కార్యక్రమం జరుగుతుంది. దీనికి 15 రోజుల ముందు నుంచి సెల్ఫ్ ఎన్యూమరేటర్ పోర్టల్లో ప్రజలు తమ గృహ సంబంధ వివరాలను స్వయంగా నమోదు చేయొచ్చు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా మొత్తం 16 భారతీయ భాషల్లో వివరాల నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇంటి పెద్ద పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ నమోదు చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రశ్నావళితో కూడిన పోర్టల్ తెరుచుకుంటుంది. అక్కడ వివరాలన్నీ నమోదు చేసి సమర్పించిన తర్వాత హెచ్ అనే ఇంగ్లీష్ అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ఐడి కనిపిస్తుంది. అది ఎస్ఎంఎస్ ద్వారానూ వస్తుంది. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని వారికివ్వాలి. స్వయంగా నమోదు చేసిన వివరాలన్నీ సరిగా ఉంటే సరే. మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఆ సమయంలో సరిచేసుకోవచ్చు. తొలి దశలో కులగణన ఉండదు. వ్యక్తిగత జనాభా వివరాలు సేకరించే రెండో దశలో మాత్రమే కులం, మతం వివరాలు సేకరిస్తారు. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం, తొలగించడం జరగదు. డేటా భద్రత కోసం హార్డ్వేర్, సాఫ్ట్వేర్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి పత్రాలను ఎన్యూమరేటర్లు సేకరించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎన్ఆర్ఐలకు ఉండదు. జాతీయ జనాభా పట్టిక అప్డేషన్ ఇప్పుడు చేపట్టడం లేదు. మరోవైపు సొంతంగా గృహగణన వివరాలు నమోదు చేసేటప్పుడు తలెత్తే సందేహాలను తీర్చడానికి పోర్టల్లో తరచూ అడిగే ప్రశ్నల పేరుతో ఓ విభాగాన్ని పెట్టారు. ఇందులో సహజీవనంలో ఉన్న వారిని వివాహిత జంటగా పరిగణించొచ్చా అన్న ప్రశ్నకు వారు స్థిరమైన బంధంలో ఉంటే వివాహిత జంటగా పరిగణించొచ్చు అని సమాధానం ఉంది. అలాగే జాబితాలో సంబంధిత ఇంటి యజమాని కులం లేదా తెగ వివరాలు లేకపోతే అప్పుడు అదర్స్ అన్న ఆప్షన్ను క్లిక్ చేసుకోవచ్చు. గృహంలో నివసించే సభ్యుల సంఖ్య, వారి పేర్లు, జెండర్, కుటుంబ యజమాని వివరాలు, కుటుంబ యజమానిది షెడ్యూల్డ్ కులమా, షెడ్యూల్డ్ తెగ లేదా ఇతర తరగతులకు చెందిన వ్యక్తా అన్న సమాచారాన్ని సేకరిస్తారు. ఇంటిలో గదుల సంఖ్య, వివాహిత జంటల సంఖ్య, ఇంటిలో సదుపాయాలు, ఆస్తులు, ఆదాయ వనరుల వివరాలు సేకరిస్తారు. రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వినియోగం, వారి డ్రైవింగ్ వెహికల్ విషయాలను అడిగి నమోదు చేస్తారు. జనగణన ప్రక్రియకు సంబంధించి సంప్రదించడానికి ఇంటి యజమాని ఫోన్ నెంబర్ తీసుకుంటారు. దేశ చరిత్రలో 1872లో మొదలైన తొలి జనగణనతో కలుపుకుంటే ఇప్పుడు చేపట్టబోయేది 16వది, స్వతంత్ర భారతదేశంలో 8వది. తొలిసారి డిజిటల్ రూపంలో వివరాలు సేకరిస్తున్నారు. జనగణనలో భాగంగా సేకరించే వ్యక్తిగత డేటాను గోప్యంగా ఉంచుతారు. ఏ ప్రభుత్వేతర సంస్థతోనూ కేంద్రం పంచుకోదు. కాబట్టి వాటి ఆధారంగా విచారణలు, దర్యాప్తులు చేపట్టడానికి అనుమతి ఉండదు. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద కూడా ఇవ్వరు. న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా వినియోగించడానికి వీల్లేదు.